I thank God for this opportunity. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. So when I was single and I was attending the church during the midweek days, నేను వివాహం కాకుండా ఉన్న దినాల్లో నేను సంఘానికి వారం మధ్యలో కూడికల్లో నేను హాజరవుతూ ఉన్నప్పుడు one of the things elders used to do, tell young people, is that confess your hope. అయితే సంఘ పెద్దలు ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు యవనస్తులతో, ఏమనంటే మీ యొక్క విశ్వాసాన్ని ఒప్పుకోండి అని. Because there is a law in God's word. It's written in Romans chapter 10, verses 9 and 10. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక నియమం ఉంది. అది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడి ఉంది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Believing results in righteousness. మరి విశ్వాసం అనేది నీతిని కలిగిస్తుంది. But confession makes a way for salvation. It is the first step to salvation. కానీ ఒప్పుకోవడం అనేది రక్షణ కలిగించడానికి మొదటి మెట్టులాగా ఉంటుంది. అది విశ్వాసం, ఒప్పుకోవడం అనేది రక్షణలోకి నడిపిస్తుంది. So salvation means it will become real in our lives. రక్షణ అంటే అది నిజం అవుతుంది, మన జీవితంలో వాస్తవంగా అవుతుంది. So when we hear God's promise in a meeting or when we read in God's word, కూడికలో గాని లేకపోతే వాక్యం చదువుకున్నప్పుడు గాని దేవుని లేఖనాల్లో ఏదైనా ఒక వాగ్దానాన్ని మనం వినినప్పుడు, so I can have 3 types of reactions to that. దాని ఎడల నేను 3 రకాలుగా స్పందించవచ్చు. The first thing, I can agree in my mind. మొదటిది ఏంటంటే నా యొక్క మనసులో దాన్ని నేను అంగీకరించవచ్చు. So it's like more like a knowledge that I heard it so many times. I have been attending church from my childhood. My parents are believers, so I know all these things. So I agree in my mind, yes, God loves me. అంటే నేను చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తూ ఉన్నాను, నా తల్లిదండ్రులు వాళ్ళు విశ్వాసులే కాబట్టి నేను చాలా సార్లు విన్నాను, కాబట్టి ఈ మాట నా మనసులో నేను అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను అంటారు. Or God loves people. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట తీసుకుంటే, yeah, that is one example of one of the God's promises. So దేవుని వాగ్దానాలు ఇది ఒక ఉదాహరణ. I may agree in my mind, that is my first reaction. నా మనసులో నేను దాన్ని అంగీకరించవచ్చు, అది నా నుంచి వచ్చే ఒక మొదటి స్పందన అది. The next will be believing in my heart. తర్వాతది ఏంటంటే నా హృదయంలో దాన్ని నేను విశ్వసించడం, నమ్మడం. So when I believe, it becomes personal to me. Basically, earlier I may say, okay, God loves the world, but now I will be able to say God loves me. అది ఇప్పుడు నాకు వ్యక్తిగతమైన విషయంగా అయిపోతుంది. ఇంతకు ముందు అయితే నేను దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని చెప్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పగలుగుతాను. But it is not sufficient to believe in my heart, but I should be able to experience God's love in my life. నేను నా హృదయంలో ఆ విషయాన్ని నమ్మితే సరిపోదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నా జీవితంలో నేను అనుభవించాలి. So for that, I also have to, that is the third reaction, is that confess with my mouth. అందుకోసం నేను ఏం చేయాలంటే, అందులో మూడో స్పందన ఏంటంటే నా నోటితో దాన్ని నేను ఒప్పుకోవాలి. So it's not enough to agree in my mind and believe in my heart, but I have to confess with my mouth. కాబట్టి నా మనసులో అంగీకరించడం సరిపోదు, నా హృదయంలో నేను నమ్మడం సరిపోదు, కానీ నా నోటితో దాన్ని నేను ఒప్పుకోవాలి. The Bible says, out of the abundance of heart, the mouth speaks.
బైబిల్ ఏమని చెప్తుందంటే హృదయం దేనితో నిండుతుందో దానిలో నుండి అది మాట్లాడుతుంది. Sometimes it is possible that I may confess from my mind. కొన్నిసార్లు నా మనసులో నుంచే నేను ఒప్పుకోవచ్చు, అది కూడా సాధ్యమే. Sometimes I see, for example, when we conduct a youth meeting or something, we encourage the young people to confess their hope and from what they heard in the youth conference or meeting. మరి కొన్నిసార్లు యవనస్తుల్ని వారు ఏమి నిరీక్షణ కలిగి ఉన్నారో దాన్ని ఒప్పుకోమని చెప్పినప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఒప్పుకోమని. So some of them may confess it out of peer pressure because my friend has confessed, but I also want to confess for the sake of confessing. మరి సహా వయస్సు కలిగిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఆ ఒత్తిడి వల్ల నా స్నేహితుడు ఒప్పుకున్నాడు కాబట్టి నేను కూడా ఒప్పుకోవాలి అని ఆ విధంగా చేస్తూ ఉంటారు. So that is not the confession that is coming from heart, it is coming from the mind. మరి అది ఆ యొక్క హృదయంలో నుంచి రావట్లేదు కానీ మనసులోంచి వస్తుంది అది. So it's okay, you may start like that, but you should move on to a place where you will be able to confess because you believe it in your heart. అలా మొదలు పెట్టడంలో తప్పు లేదు కానీ నువ్వు ఏ స్థాయికి చేరుకోవాలంటే నీ హృదయంలో దాన్ని నమ్మి ఒప్పుకునే స్థాయికి నువ్వు చేరుకోవాలి. Because confession from my mind will not result in salvation. ఎందుకంటే నా మనసులో నుండి నేను ఒప్పుకోవడం అనేది నా రక్షణకు అది కారణం అవ్వదు. First I believe in my heart, which results in righteousness, and then with my mouth I confess, resulting in salvation. నా హృదయంలో నేను విశ్వసించినప్పుడు అది నాకు నీతి అవుతుంది, ఆ తర్వాత నేను నోటితో ఒప్పుకున్నప్పుడు అది నాకు రక్షణ కలిగిస్తుంది. If you have believed but if you have never confessed your hope till now, probably you might not have experienced any of God's salvation. మీరు బహుశా హృదయంలో విశ్వసించి ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు మీరు నోటితో ఒప్పుకోకుండా ఉండుండొచ్చు. దానివల్ల మీరు రక్షణని అనుభవించకుండా ఉండిపోవచ్చు. You may be thinking, Lord, I believe your word, I believe your promises, but why it is not working in my life? Probably you have never confessed it. బహుశా మీరు ఇలా ఆలోచించవచ్చు, ప్రభువా నీ వాక్యం నేను నమ్ముతూ ఉన్నాను, నీ వాగ్దానాలు నమ్ముతూ ఉన్నాను, కానీ ఎందుకని ఇది నా జీవితంలో ఇంకా జరగటం లేదు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు నోటితో ఇంకా ఒప్పుకొని ఉండకపోవచ్చు. So we have to confess our hope, which that glorifies God. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే నిరీక్షణని మనం ఒప్పుకోవాలి. And it also puts Satan to shame when we confess our hope. అదే విధంగా మన నిరీక్షణని మనం ఒప్పుకుంటున్నప్పుడు అది సాతాన్ని సిగ్గుపరచాలి. When we confess our hope, it is pleasing to the Lord's eyes. మన యొక్క నిరీక్షణని మనం ఒప్పుకుంటున్నప్పుడు అది మన యొక్క ప్రభువుకి ఎంతో ప్రీతికరంగా ఉండాలి. For example, if I tell my child that I will buy you some gift or so and so something, and the next day, for example, if I am in a Sunday meeting, the next moment all her friends will know that I'm going to buy something for her. మరి నేను గనక నా కూతురుతో నేను పలానాది కొంటాను అని చెప్పినప్పుడు ఒకవేళ ఆదివారం నేను చెప్పాను అనుకోండి, పలానా కొంటానని చెప్పినప్పుడు నా యొక్క ఆ బిడ్డ యొక్క స్నేహితులందరికీ తెలిసిపోతుంది నేను మా అమ్మాయికి ఏదో కొనబోతున్నాను అని. Why? Because she went around and confessed it to all her friends that I'm going to get this, I'm going to get this, I'm going to get this. ఎందుకు అలాగా వారందరికీ తెలిసిపోయిందంటే ఆమె వెళ్ళి ఇదిగో నాకు ఇది వస్తుంది, రేపు ఇది నాకు వస్తుంది, ఇది నాకు వస్తుంది అని చెప్పుకుంటూ ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది. Will it make me sad or will it make me joyful? అది నాకేమన్నా బాధ కలిగించిందా లేకపోతే నన్ను సంతోషపరిచిందా? It will definitely make me joyful because my child has taken my word, taken me by my word. She just believed it. నా యొక్క కుమార్తె లేదా నా బిడ్డ నా మాటని ఆమె ఉన్నట్టుగా తీసుకుని దాన్ని నమ్మింది అని నేను సంతోషిస్తూ ఉంటాను. And the proof is she told all her friends, and
దానికి రుజువు ఏంటంటే ఆమె తన స్నేహితులందరికీ చెప్పింది. So it makes me joyful. I mean, our confession of our hope is pleasing to the Lord. కాబట్టి మన యొక్క నిరీక్షణని ఒప్పుకోవడం అనేది మన ప్రభువుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. And it also puts Satan to shame. అదే విధంగా అది సాతాన్ని సిగ్గుపరుస్తుంది కూడా. So maybe you may say, brother, I am actually doing it. I have been confessing it, but nothing is happening. మీరు అనొచ్చు, సహోదరుడు ఇప్పటికే మేము ఒప్పుకుంటూ ఉన్నాం కానీ ఏం జరగటం లేదు అని మీరు అనొచ్చు. Okay, what to do? What is the next step? Should we give up? అయితే ఏంటి తర్వాత చేయాల్సింది ఏంటి? మనం దాన్ని వదిలేయాలి ఇంకా? I believed and I confessed. Nothing happened. Shall I give up now? నేను నమ్మాను, దాన్ని ఒప్పుకున్నాను, ఏమీ జరగలేదు, ఇప్పుడు నేను దాన్ని ఇంక విడిచిపెట్టేయాలా? Some people want to stop coming to church. కొంతమంది అయితే చర్చికి రావడమే ఆపేయాలనుకుంటారు. There is no point going to church or attending a midweek meeting because it's not working. అది పని అవ్వట్లేదు కాబట్టి ఇంకా చర్చికి వెళ్ళడంలో లేకపోతే మీటింగ్స్కి వెళ్ళడంలో ఏ ఉపయోగం లేదు. But that's not be our response. కానీ మన స్పందన అలా ఉండకూడదు. Let's turn to Hebrews chapter 10. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీద్దాం. Verse 23. 23వ వచనం. Let us hold fast the confession of our hope without wavering, for he who promised is faithful. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. See, we don't want to confess whatever we want. మనకి ఏది కావాలంటే అది మనం ఒప్పుకోము. We confess what God has promised. దేవుడు ఏమి వాగ్దానం చేశాడో దాన్నే మనం ఒప్పుకుంటాము. And we hold fast our confession because he who promised is faithful. మనం ఒప్పుకొనిన దాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. See, I said confession will make it real in my life, the God's promise. It will bring salvation, not because I am confessing it. నేను చెప్పాను కదా, నేను ఒప్పుకున్నది అది నా జీవితంలో నిజం చేస్తుంది, లేకపోతే నాకు రక్షణ తీసుకొస్తుందని చెప్పాను. ఏదో మనం ఒప్పుకున్నందుకు అలా జరగదు. It happens because he who promised is faithful. అది ఎందుకు జరుగుతుందంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి జరుగుతుంది. See, if you look at verse 25, it says about forsaking our own assembling together. మనం 25వ వచనంలో మనం చూసినట్లయితే మనం forsaking our own assembling together. 24వ వచనంలో తెలుగులో సమాజంగా కూడుట మానక. That should not be our reaction when it doesn't work. అది జరగనప్పుడు మన యొక్క స్పందన అలా ఉండకూడదు. Our reaction should be holding fast the confession because the one who promised is faithful. మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉండాలి, ఎందుకంటే దాన్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి. So we have one wonderful example who did exactly like this. సరిగ్గా ఇలాగే చేసిన ఒక వ్యక్తి గురించిన ఉదాహరణ ఉంది. It is Abraham, Romans chapter 4. అది అబ్రహాం గురించి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 20. 20వ వచనం. With respect to the promise of God, that's how it starts. The verse starts. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. Yeah, we saw in Hebrews 10:23, let us not give up, but hold fast our confession of our hope without wavering. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మనం ఇప్పుడు చూసాం,
మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. ఆ నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా చలించిపోకుండా నిశ్చలంగా పట్టుకోవాలని మనం చూసాం. Same thing, Abraham did the same thing in respect with respect to the promise of God. He did not waver in unbelief, but grew strong in faith, giving glory to God. అదే విధంగా అబ్రహాం కూడా వాగ్దాన విషయమై సందేహించక ఆ అతను వాగ్దానం చేసిన వారిని నమ్మి నిశ్చలంగా ఉన్నాడు. How he was able to do it? Verse 21, being fully assured that what God had promised, he was able also to perform. ఆ విధంగా ఎలా అబ్రహాం చేయగలిగాడు అంటే 21వ వచనం చూస్తే ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందాడు. He did not waver in unbelief, it says. అతను అవిశ్వాసం వలన సందేహించలేదు. How it was possible? Because he was not looking at his own condition, but he was looking at the promise of God. అది ఎలా జరిగింది అంటే అతడు తన యొక్క స్థితిని చూడకుండా దేవుడు చేసిన వాగ్దానాన్ని చూస్తూ ఉన్నాడు. And he was also fully assured that God is the one who promised and he is also able to perform. మరియు వాగ్దానం చేసిన వాడు దేవుడు గనక అది చేయుటకు ఆయన సమర్థులని పూర్తిగా నమ్మాడు. See, Abraham was promised, his name was Abram, and when he was 99 years old, his name was changed to Abraham by God. అతని అసలు పేరు అబ్రాము. తర్వాత 99 సంవత్సరాల వయసులో దేవుడు తన పేరుని మార్చి అబ్రహాముగా చేశాడు. Let's assume that he met a stranger and he's introducing himself. He says, okay, my name is Abraham. మరి ఒకసారి ఊహించుకుందాం ఇలాగా తను ఒక పరదేశం తెలియని వ్యక్తిని కలుసుకున్నాడు. తనతో తను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు, నేను అబ్రహామును అని. The other person says, oh, what is the meaning? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మరి దాని అర్థం ఏంటి అని అడిగితే జనములకు తండ్రి అని చెప్తాడు. Oh, then you must be having at least 10 children and 100 grandchildren. ఓ అలాంటప్పుడు కనీసం నీకు 10 మంది పిల్లలు 100 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉండాలి కదా. And Abraham replies, no, I don't have any children. అప్పుడు అబ్రహాం ఏమని జవాబిస్తాడంటే, లేదు లేదు నాకు పిల్లలు ఎవరు లేరు అని. Then why your name is Abraham? మరి అలాంటప్పుడు నీ పేరు ఎందుకని అబ్రహాం అని ఉంది? Abraham says, because God said my name is Abraham. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, ఎందుకంటే దేవుడు నా పేరు అబ్రహాం అని చెప్పాడు. That person said, but you are 99 years old, you can't have any children at this age. Abraham replies, but God said my name is Abraham and I will be a father of many nations. కానీ నీకు ఇప్పుడు వయసు ఏమో 99 సంవత్సరాలు, నీకు ఇప్పుడు పిల్లలు కలగడం చాలా కష్టం అని చెప్తే అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, లేదు నాకు నా దేవుడు వాగ్దానం చేశాడు, నేను అబ్రహాం అని, నేను జనములకు తండ్రిని అవుతానని చెప్పాడని చెప్తాడు. And that person may say, no, your wife is 90 years old, she's way past the childbearing age. But Abraham will say, yeah, you are right, she cannot bear any children, but God said my name is Abraham and I will be a father of many nations. అతను అనొచ్చు, లేదు నీ భార్య కూడా 90 సంవత్సరాల వయసు కదా, ఇప్పుడు పిల్లల్ని కనే సామర్థ్యం కూడా కోల్పోయింది, మరి సాధ్యం కాదు కదంటే అప్పుడు అబ్రహాం ఉంటాడు, అది నిజమే, కానీ దేవుడు వాగ్దానం చేశాడు ఆమెకు బిడ్డను దయచేస్తాను అని. And he may also say, I heard that you are a liar and you lied to King Abimelech that Sarah is your sister. Will God really bless even such people? తను అబ్రహాంతో ఎలా అంటాడు, నువ్వు ఒక అబద్ధికుడు అని కూడా నేను విన్నాను, నువ్వు ఆ రాజైన అబీమెలెకుకి నువ్వు నీ భార్య చెల్లెలని చెప్పావు కదా, మరి ఇటువంటి వారిని కూడా దేవుడు దీవిస్తాడంటావా? Yeah, what would be Abraham's response? Yeah, I was like that. That and all was true. But what is also true is God said, my name is Abraham and I will be father of many nations. మరి అబ్రహాం ఏం చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు? అది కూడా సత్యమే అప్పుడు ఏం జరిగిందో, కానీ అదే విధంగా దేవుడు నన్ను అబ్రహాం అని పిలిచాడు, నన్ను అనేక జనాలకి తండ్రిగా చేస్తానని చెప్పాడని బదులిస్తాడు.
So, with respect to the promise of God, he did not waver in unbelief, but grew strong in faith, giving glory to God. కాబట్టే తను అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందాడు. See, God also promised us, sin shall not be master over you, for you are not under law, but under grace. మరి ఈ దినం మనకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, మీరు ధర్మశాస్త్రం కింద కాదు కానీ కృప కింద ఉన్నారు గనుక పాపం ఇక మీద మీ మీద ప్రభుత్వం చెయ్యదు అని వాగ్దానం చేశాడు. You might have believed that truth, and you may have even confessed for few years by now. మీరు బహుశా ఆ సత్యాన్ని నమ్ముండి ఉండవచ్చు. ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా మీరు దాన్ని ఒప్పుకుంటూ ఉండొచ్చు కూడా. But you did not see any change, any results. కానీ దానికి సంబంధించిన ఏ ఫలితాలని మీరు ఇప్పటివరకు చూడలేదు, మార్పు చూడలేదు. What is your reaction? What do you want to do? What is your response? మరి ఇప్పుడు మీ యొక్క స్పందన ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? Satan wants to get us, and he wants us to fall into discouragement. చూడండి, సాతాను మనల్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు, మనల్ని నిరుత్సాహంలో పడేయాలని చూస్తూ ఉంటాడు. Like this stranger that we assumed a conversation, who is trying to point out all the negatives of Abraham's. Satan also wants to remember all the things, all our failures, to get us into discouragement. మరి ఇక్కడ ఎలాగైతే అబ్రహాంతో ఆ పరదేశీయుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యొక్క నెగిటివ్ విషయాలు ఎలా మాట్లాడుతున్నాడు, అలాగే సాతాను కూడా మనల్ని పడగొట్టడానికి, నిరుత్సాహపరచడానికి అలా నెగిటివ్ విషయాలు, తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటూ ఉంటాడు. He may tell you that you have been attending this church for many years and nothing happened. You know about this victory over sin, but it is not for you. అయితే నువ్వు చాలా సంవత్సరాలుగా ఈ చర్చకు వస్తూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నావు, ఈ సత్యం నీకు తెలుసు, పాపం మీద జయమని, కానీ అది నీ విషయంలో సత్యం కాదు అని చెప్తాడు. He may say you better give up, better stop going to church. తను ఏమంటాడంటే, నీవు చర్చికి వెళ్ళడం మానేస్తే నీకు మంచిది. But that is the time you have to say, but God said, sin shall not be master over me. కానీ అదే సరైన సమయం మనం ఈ మాట చెప్పడానికి. ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే, పాపము నా మీద ప్రభుత్వం చేయదు అని చెప్పాడు. Satan may say, no, you have committed your life so many times, but there is no proof of it. Your commitment is not genuine. మరి నువ్వు చాలాసార్లు నీ జీవితంలో మరలా అప్పగించుకుంటూ సమర్పించుకుంటున్నావు, కానీ నువ్వు సమర్పించుకునేది ఏమి ఆ నిజాయితీతో నువ్వు సమర్పించుకోవట్లేదు అని చెప్తాడు. That is the time you have to say, but God said, sin shall not be master over me. అటువంటి సమయంలోనే మనం చెప్పాలి, దేవుడు ఏమన్నాడంటే పాపం నా మీద ప్రభుత్వం చేయదని చెప్పాడు. You have been failing in this area for many years now. Yesterday only you prayed that, Lord, I don't want to fall in this area. But what happened? This morning you fell again. మరి ఇవి చాలా విషయాల్లో నువ్వు పడిపోతూనే ఉన్నావు అనేక సంవత్సరాలుగా. ఈ రోజు ఉదయం కూడా ఈ విషయంలో పడిపోయావు, మరి ఇంకా దీని సంగతి ఏంటి అని అడుగుతాడు. So that is the time you have to say, but God said, sin shall not be master over me. కానీ ఆ సమయంలోనే మనం చెప్పాలి, దేవుడు అన్నాడు పాపం నా మీద ప్రభుత్వం చేయదు అని. We have to confess our faith. మన యొక్క విశ్వాసాన్ని మనం ఒప్పుకోవాలి. We have to hold fast the confession of our hope. మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. We don't confess your failure. We all know most of the time we are worse than what we know we are. Pardon? Most of the times we are worse than what we know we are when we think about our failure. మనం మన యొక్క తప్పుల్ని మనం ఒప్పుకోకూడదు. నిజానికి మన గురించి మనకు తెలిసిన దానికన్నా మనం ఎంతో ఘోరమైన వాళ్ళం. What I have to be confessing with my mouth is God's promise, not just my failures. కాబట్టి నా నోటితో నేను ఒప్పుకోవాల్సిన దేవుని వాగ్దానాలనే గాని నా యొక్క ఓటములను కాదు.
If you keep saying, like, I am a useless person, there is no hope for me, I don't think it will work for me, it will never work for you. నేను పనికిరానోడిని, నాకు ఇది పని చేస్తదో లేదో నా అని చెప్పి మీరు మాట్లాడినట్లయితే ఆ విధంగా అది ఎప్పటికీ మీకు పని చేయదు. Because you are confessing the wrong thing. ఎందుకంటే మీరు ఒక తప్పుడు విషయాన్ని ఒప్పుకుంటున్నారు. Instead, confess God's promise. దానికి బదులుగా దేవుని వాగ్దానాన్ని ఒప్పుకోండి. For most of us, our problem is not our failure, but our problem is our faith to believe in what God has promised. మరి మనలో అనేకులకు ఉన్న సమస్య ఏంటంటే మన యొక్క ఓటమి కాదు గాని దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నమ్మకపోవడమే మన సమస్య. When there is a man who was sick at the pool of Bethesda for 38 years. మనకు తెలుసు కదా, 38 సంవత్సరాలుగా ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర రోగిగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. If you have failed for a long time, God has a special attention towards you. Jesus went to this one man and he was asking, do you want to become well? మరి నువ్వు ఒకవేళ చాలా కాలంగా ఓడిపోతూ ఉన్నట్లయితే అటువంటి వారి ఎడల ప్రభువు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా అని అడిగాడు యేసయ్య. Yeah, God's voice is always, do you want to become well? Not his question was not, how long you sit here? మరి ప్రభు యొక్క స్వరం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అంటుంది తప్ప గాని నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉంటావు అనే మాటలు ఆయన అండు. It's true, you stayed there for a very long time. You were sitting there for 38 years. But what is that you want to become? అది నిజమే. నువ్వు 38 సంవత్సరాలుగా నువ్వు అక్కడే ఉండిపోయావు. కానీ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. Today can we say, Lord, I want to believe in your promise and I want to confess your promises from now onwards. మరి ఈ దినం ప్రభువా నీ యొక్క వాగ్దానాల్ని నమ్మి నీ వాగ్దానాలనే నేను ఒప్పుకుంటాను అని మనం చెప్తామా? James says faith without works is dead. యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. And it also says, if I don't control my tongue, my faith is useless. My religion is useless. అలాగే ఇంకా ఏమని చెప్తుందంటే నా నాలుకను గనక నేను అదుపులో పెట్టుకోకపోతే నేను చేసే భక్తి నా యొక్క విశ్వాసం అంతా కూడా వ్యర్థమే అని చెప్తుంది. The moment when we think about controlling our tongue, we may be thinking about the angry words or accusing words, etc. మరి మన నాలుకను అదుపులో పెట్టుకోవడం అనే మాట విన్నప్పుడు ఏదో కోప్పడకుండా మాటలు అదుపు చేసుకోవడం, లేకపోతే చెడు మాట్లాడకుండా ఏదో అట్లాంటివి అదుపు చేసుకోవడం అనే ఆలోచనలు మీకు రావచ్చు. How about confession? మరి ఒప్పుకోవడం అనే దాని సంగతి ఏంటి? That also we do it with our tongue. అది కూడా మన నాలుకతోనే కదా మనం చేస్తాం. So let us confess our hope. Let us confess our faith. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నిరీక్షణని మనం ఒప్పుకుందాం. So let's not our faith be without works, but let it be with confession, so that it may result in salvation in our lives. కాబట్టి మన యొక్క విశ్వాసం క్రియలు లేనిదిగా ఉండకూడదు. అది క్రియలు కలిగి ఉండి, అంటే ఒప్పుకొని ఆ ఒప్పుకోవడం ద్వారా రక్షణని మన జీవితాల్లో మనం పొందుకోవాలి. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక.